బీజేపీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితా విడుదల చేశారు. మొత్తంగా 107 మందితో కూడిన లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 5వ జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీలో నిలవబోతున్నారు. ఇక రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి వరప్రసాద్, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ. తెలంగాణలో విషయాన్ని చూసుకుంటే గనక ఖమ్మం, వరంగల్ అభ్యర్థులకు సంబంధించి ప్రకటనలో అయితే డీటెయిల్స్ రిలీజ్ చేశారు. ఖమ్మం నుంచి చూసుకుంటే తాండ్ర వినోద్రావు పోటీలో ఉంటున్నారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, బీజేపీ రిలీజ్ చేసిన 5వ జాబితాకు సంబంధించిన డీటెయిల్స్. రాజేశ్వరి, 5వ జాబితాలో ప్రధానంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాలను బీజేపీకి కేటాయించడం జరిగింది. ఈ 6 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని బీజేపీ కొద్దిసేపు క్రితమే ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉండగా, అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పోటీలో ఉన్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారా, టీడీపీకి కేటాయిస్తారన్న చర్చ జరిగిన నేపథ్యంలో చివరికి తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మాజీ ఎంపీ, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే, ఈ రోజే బీజేపీలో చేరిన వరప్రసాద్ కు టికెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అయితే నర్సాపురం లోక్సభ స్థానం అనేది కూడా చాలా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది గత కొద్ది కాలంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఈ లోక్సభ స్థానం అనేది బీజేపీ చేతిలోకి వచ్చినా, ఇటు వైసీపీ మన జనసేన చేతిలోకి వచ్చినా, లేదంటే టీడీపీ వచ్చినా కూడా ఆయన పోటీ చేయాలని చెప్పేసి కూడా భావించారు. గత కొద్ది రోజులుగా కూడా జగన్ పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది. పార్టీలు ఏ పార్టీ అయినా టికెట్ మాత్రం నాకే, రఘురామకృష్ణరాజు పోటీ చేస్తానని చెప్పేసి గత కొద్ది కాలంగా కూడా ఆయన ప్రకటించుకున్నారు. కానీ చివరికి చూస్తే చాలా నాటకీయ పరిణామాల మధ్య నర్సాపురం టికెట్ ను శ్రీనివాస వర్మకు కేటాయించడం అనేది కూడా జరిగింది. అనకాపల్లి నుంచి రాజ్యసభ మాజీ ఎంపీ సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. అయితే నర్సాపురం లోక్సభ స్థానాన్ని టికెట్ తనకు దక్కకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నారని చెప్పేసి ఈ రోజు రఘురామకృష్ణరాజు కూడా ఆరోపించారు. అయితే ప్రస్తుతం నర్సాపురం అనేది ఇటు బీజేపీ ఖాతాలోకి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మరి రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏంటి అనేది కూడా చూడాలి. ఆయనకు అసెంబ్లీ టికెట్ అన్న కేటాయిస్తారా, లేదా దాంట్లోనూ కూడా మొండి చేయి చూపుతారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణ నుంచి కనుక చూసినట్టయితే తెలంగాణ నుంచి కూడా 2 లోక్సభ స్థానాలు ఇప్పటివరకు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న 2 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల ఏదైతే బీజేపీలో చేరిన ఆరూరు రమేష్ కు టికెట్ అనేది కూడా కేటాయించారు. ఇంకా ఖమ్మం నుంచి కనుక చూసినట్లయితే తాండ్ర వినోద్రావు పేరును ఖరారు చేయడం కూడా జరిగింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన లిస్టు కూడా బీజేపీ అధికారికంగా ప్రకటించడం అనేది కూడా జరిగింది. ఇక మిగిలిన లిస్టు విషయానికి వస్తే మిగిలిన లిస్ట్ లో కూడా చాలా ఆసక్తికరమైన పేర్లన్నిటి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. కొత్తగా బీజేపీలో చేరిన న్యూ జాయిన్ నవీన్ జిందాల్ ఎక్స్ కలకత్తా హైకోర్టు జడ్జికి, అదేవిధంగా అభిజిత్ గంగోపాధ్యాయ యాక్టర్ కు టికెట్ అనేది కూడా కేటాయించడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా కంగనా రనౌత్ కూడా బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేయబోతున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ 5వ లిస్ట్ లో ఇవే ఆసక్తికరమైన అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేయబోయే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనను మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంచడం కూడా జరిగింది. దానికి సంబంధించి నెక్స్ట్ సిఇసి తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.